ఏలూరు జిల్లా లింగపాలెం మండలం వేములపల్లిలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హత్య చేసింది భార్య సుమలత. ప్రియుడు నాగరాజుతో కలిసి భర్తను చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆశీర్వాదం మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయగా భర్త తరపు బంధువుల ఫిర్యాదుతో పోలీసుల విచారణలో వాస్తవం వెలుగులోకి వచ్చింది. డెడ్ బాడీని వెలికి తీసి రీపోస్ట్ మార్టం చేశారు అధికారులు. వేములపల్లి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. చింతలపూడి నియోజకవర్గం వేములపల్లి గ్రామంలో కూడా జరిగినటువంటి వివాహేతర సంబంధ నేపథ్యంలో జరిగిన హత్యకు సంబంధించి కూడా పోలీసులు ఉన్నారు. ఇక్కడ మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి సుధాకర్ గారు, ఇక్కడ ఈ గ్రామంలో జరిగినటువంటి వివాహేతర సంబంధ హత్యకు సంబంధించి మీకు ఎప్పుడు ఫిర్యాదు అయింది, ఎలా ఉన్నారు? దీనికి సంబంధించి 3వ తారీఖున మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 3వ తారీఖు రాత్రిన ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎగ్జిబిషన్ కోసం. అలాగే పిఎం డాక్టర్ గారికి కూడా చేయడం జరిగింది. అదంతా కూడా ఈరోజు కార్యక్రమం ఎగ్జిబిషన్ బాడీ ఏదైతే బయటికి తీయటం అది ఎంఆర్ఓ గారి సమక్షంలో జరుగుతుంది. అదేవిధంగా పిఎం డాక్టర్ గారు కూడా వచ్చి వారు పిఎం చేస్తున్నారు ఈరోజు. వాళ్ళు ఇవ్వడం ఏంటంటే కారణం, ఇలా మా కోడలు ఎవరైతే ఈ చనిపోయిన అతని యొక్క భార్య మరి ఇంకొక అతను చంపారని చెప్పి వాళ్ళు మాకు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ధర్మాజిగూడెం PS 121 క్రైమ్ నెంబర్ 121/2024 302/201 కింద మనం రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఈ పిఎం అయిపోయిన తర్వాత డాక్టర్ గారు ఇచ్చే రిపోర్టు, ఇంక్వెస్ట్ అన్నీ కలిపి మేము ఇన్వెస్టిగేషన్ చేసి దీనిలో ముద్దాయిలైన వారిని త్వరలో అరెస్ట్ చేస్తాం. ఇప్పటికి సుమలత కానీ వీళ్ళు కానీ ఎవరైతే అదుపులోకి తీసుకున్నారో ఏం జరిగింది పరిస్థితి? ప్రస్తుతానికి మేము విచారణ చేస్తున్నాం. ఇది విచారణ అయిపోయిన తర్వాత డెఫినెట్గా వాళ్ళని అదుపులో తీసుకుంటాం. చట్టపరంగా వారికి రిమాండ్కి పంపిస్తాం. ఫిర్యాదు చేసిన వాళ్ళు ఎవరండి? వాళ్ళ నాన్నగారండి, చట్టుమల్ల ఏలీ గారు. చూడవచ్చు పురుషాలు కూడా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఆశీర్వాదం ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి ఆశీర్వాదం బంధువులు కూడా పురుషాల్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకే తాము కేసు నమోదు చేశాం. పురుషాల్లో కూడా అతనికి సంబంధించిన 3వ తారీఖున ఫిర్యాదు ఉంది కాబట్టి డెడ్ బాడీకి సంబంధించి కూడా రీపోస్ట్ మార్టం నిర్వహిస్తామని చెప్పి పోలీసులు కూడా స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు పూర్తి చేసి ఈ కేసుకు సంబంధించిన నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా అదుపులోకి తీసుకుని చెప్పి వారు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయశ్రీ రాముతో రాజు, సాక్షి, వేములపల్లి నుంచి.